బంగ్లాదేశ్లో క్యావోస్ గందరగోళానికి భారతదేశాన్ని బ్లేమ్ చేస్తున్నాడు ఆ దేశ పాలకుడు యూనస్. వాస్తవంగా మహమ్మద్ యూనస్ వైఫల్యాల వల్ల బంగ్లాదేశ్ ఈరోజు ఈ స్థితికి ఉంది. కానీ బంగ్లాదేశ్లోను పాకిస్తాన్లోను పాలకులకు అలవాటు ఏంటంటే తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇండియాను బ్లేమ్ చేస్తూ ఉంటారు. సరిగ్గా ఇప్పుడు పాకిస్తాన్ చరిత్రలో చాలాసార్లు చేసింది. బెలూచిస్తాన్ తిరుగుబాటుదారుల వెనకాల ఇండియానే ఉంది, టెహ్రీక్ తాలిబాన్ వెనకాల ఇండియానే ఉంది. వీళ్ళంతా ఇండియన్ ప్రాక్సీసు, ఇండియన్ టెర్రరిస్టులు. పాకిస్తాన్లో ఎక్కడ తీవ్రదాడి జరిగినా మనం బ్లేమ్ చేయడం, ఇదంతా పాకిస్తాన్తో చూసిన వ్యవహారమే. కానీ ఇప్పుడు మహమ్మద్ యూనస్ కూడా పాకిస్తాన్ ప్లేబుక్ నుంచి బాగా నేర్చుకుంటున్నట్టు కనబడుతున్నాడు. సో ఒక నోబెల్ బహుమతి పొందిన అర్థశాస్త్రవేత్త దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కిస్తాడని భావించి షేక్ హసీనాను పంపించేసిన వారు ఆయన కూర్చుండబెడితే తన చేతకాని తనని కప్పిపుచ్చుకోవటానికి ఇప్పుడు పొలిటికల్ గేమ్స్ ఆడడం మొదలు పెడుతున్నాడు. ఆ పొలిటికల్ గేమ్లో మొదటిది ఇండియాను బ్లేమ్ చేయడం. ఎందుకంటే పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో ఉన్న రాజకీయ వ్యవస్థలో ఉన్న, అలాగే మత ఛాందసవాదుల్లో ఉన్న యాంటీ ఇండియా సెంటిమెంట్ను తమకు అనుకూలంగా ఉపయోగించుకోవాలనేది యూనస్ ప్రయత్నం. కానీ బంగ్లాదేశ్ ఈరోజు ఈ గందరగోళం, ఈ క్యావోస్లో పడటానికి కారణం ఇండియానా? మీరు గమనిస్తే యూనస్ ప్రభుత్వ చర్యల వల్లనే ఇలా బంగ్లాదేశ్ ఈ స్థితిలో ఉంది. ఎందుకంటే దేశమంతటా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. మళ్ళీ బంగ్లాదేశ్ మండుతోంది. బంగ్లాదేశ్ ఈజ్ అండర్ ఫైర్. వై? కారణం ఏంటి? దానికి ఇండియా కారణమా? ఉదాహరణకు ఇవాళ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ రోడెక్కింది. దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరుగుతోంది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ యాంటీ ఇండియా పార్టీ. బంగ్లాదేశ్లో అవామీ లీగ్ కాస్త ప్రో ఇండియా పార్టీ అయితే బిఎన్పి యాంటీ ఇండియా పార్టీ. భారత వ్యతిరేక జమాతీ ఇస్లామీ లాంటి సంస్థలతో కలిసిన పార్టీ. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బిఎన్పి ఎప్పుడు అధికారంలో ఉన్నా భారత్తో సంబంధాలు బాగా దెబ్బతింటాయి. कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड. इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ. They deliver 100% pure buffalo milk to my doorstep by 7 AM. Don't just enjoy our matches. Enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. అలాంటి బిఎన్పి ఎందుకు మరి ప్రొటెస్ట్ చేస్తుంది? ఇది ఇండియా పాత్ర ఉండడానికి అవకాశం ఉందా? బిఎన్పి ఎందుకు ప్రొటెస్ట్ చేస్తుందంటే ఎన్నికలు వెంటనే జరపాలన్నది బిఎన్పి డిమాండ్. నేను బంగ్లాదేశ్లో సైనిక తిరుగుబాటు అవకాశం ఉందా అనే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకు ఈ గందరగోళం బిఎన్పికి ప్రభుత్వానికి ఎందుకు పడతలేదు? ఎన్నికలు వీలైనంత వాయిదా వేయాలని మహమ్మద్ యూనస్ చూస్తున్నాడు. ఆయన మద్దతుదారులైన ఇస్లామిస్టులు, స్టూడెంట్ ప్రొటెస్టర్లు చూస్తున్నాడు. లేదు, ఎన్నికలు జరిపించాల్సిందని బిఎన్పి చూస్తుంది. ఎందుకంటే అవామీ లీగ్ను రద్దు చేశాక ఎన్నికలను జరిగితే బిఎన్పి ఆటోమేటిక్గా అధికారంలోకి వస్తుంది. సో అందువల్ల దీనికి ఇండియాకు క్రియేషన్ ఏంటి? ఇక రెండవది సివిల్ సర్వెంట్లు ప్రొటెస్ట్ చేయడం మొదలుపెట్టారు. ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు? వాళ్ళని ఇండియా ప్రొటెస్ట్ చేయమని చెప్పిందా? వాళ్ళు ప్రొటెస్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఇటీవల యూనస్ ప్రభుత్వం ఒక విధానాన్ని తెచ్చింది. ఈ విధానం ప్రకారం ఏంటంటే క్రమశిక్షణను చర్యలు ఎవరిపైనైనా తీసుకుంటాం. ఎవరైనా ప్రభుత్వాన్ని అడ్డుకుంటున్నారని భావిస్తే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా వారిపైన విచారణ లేకుండా కూడా మేము చర్యలు తీసుకుంటామన్నారు. దాంతో బంగ్లాదేశ్ దేశవ్యాప్తంగా సివిల్ సర్వెంట్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఈవెన్ జర్నలిస్టులను కూడా మా ప్రొటెస్టులను కలవనియకుండా యూనస్ ప్రభుత్వం పూర్తి నిర్బంధాన్ని ప్రయోగిస్తోంది. మరి దీనికి ఇండియాకి ఏం సంబంధం? 3, ఈవెన్ వారే కాదు, ఉపాధ్యాయులకు కూడా రోడ్డెక్కుతున్నారు. సో టీచర్లు దేశవ్యాప్త సమ్మెకు పిలిపించారు. వాళ్ళు మాకు మెరుగైన జీతాలకు కావాలి, మెరుగైన ప్రమోషన్లకు కావాలి అని వాళ్ళు రోడ్డెక్కారు. భారత్కి ఏం సంబంధం? 4వ సెక్షను మీకు ఆర్మీ ప్రదర్శనలు చేయడం లేదు, కానీ ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి యూనస్ ప్రభుత్వ చర్యల్ని కడిపారేస్తుంది. దానికి భారతదేశానికి ఏం సంబంధం లేదు. ఇక 5వది మైనారిటీలు దాడులు, తమపై దాడులు జరుగుతున్నాయని వారు నిరసనలు జరుపుతున్నారు. భారతదేశం అఫ్కోర్స్ మైనారిటీలపైన, హిందువులపైన, ఇతర మైనారిటీలపైన జరుగుతున్న దాడులను భారత్ ఖండించిన మాట నిజం. కానీ భారత్ ఖండించడం వేరు, దాడులే జరగకపోతే వాళ్ళు ఎందుకు నిరసన చెప్తారు?
దాడులు జరుగుతున్నాయి కనుక ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషిస్తోంది, ఒక రకంగా ప్రోత్సహిస్తోంది కనుక మైనార్టీలు రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు. ఇందులో ఎక్కడ ఇండియా ఇన్స్టిగేట్ చేసింది ఏమీ లేదు, తమ ప్రభుత్వ వైఫల్యాలు మినహా. ఇలా బంగ్లాదేశ్ ఎకానమీ కొలాప్స్గా ఉంది. షేక్ హసీనా అధికారంలోకి వచ్చినప్పుడు 2009లో 5% ఎకనామిక్ గ్రోత్ రేట్ ఉండే. అది ఆమె అధికారంలోకి పోయే వరకు 2019 వరకే, అసలు అధికారం పోవడం కూడా కాదు, 2019 వరకే 7% దాటిపోయింది. 7-8% మధ్యలో గ్రోత్ రేట్ వచ్చింది. మీకు గుర్తుండే ఉంటుంది, ఒక దశలో బంగ్లాదేశ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తలసరి ఆదాయం భారతదేశ తలసరి ఆదాయాన్ని కూడా మించింది. ఆ సమయంలో పెద్ద చర్చ మన దేశంలో కూడా జరిగింది. ఇండియా పర్ క్యాపిటల్ ఇన్కమ్ని మించి బంగ్లాదేశ్ పర్ క్యాపిటల్ పెరిగింది, బంగ్లాదేశ్ ఒక ఎకనామిక్ మిరాకిల్ లాగా మారింది అని చర్చ కూడా జరిగింది. మరి ఇప్పుడు ఎక్కడ పోయింది బంగ్లాదేశ్? ఇవాళ లెస్ దెన్ 4%, 3.9% వృద్ధి రేట్ లాస్ట్ ఇయర్. బంగ్లాదేశ్ పరిస్థితి ఇలా అప్లపాలవుతోంది. సో బంగ్లాదేశ్ ఈ ఎకనామిక్ క్రైసిస్కు భారతదేశానికి ఏం సంబంధం? తాము తెచ్చుకున్న పొలిటికల్ ఇన్స్టెబిలిటీ కాస్త బంగ్లాదేశ్ను దెబ్బతీస్తుంది. దీనికి భారతదేశం వాస్తవంగా భారత్తో మెరుగైన సంబంధాలు ఉంటే బంగ్లాదేశ్ ఎకానమీకి కూడా మంచిది. కానీ భారత్తో మెరుగైన సంబంధాలు యూనస్ కోరుకోవడం లేదు. నరనరాన భారత వ్యతిరేకత కలిగిన ఇస్లామిస్టులతో చేతులు కలిపి యూనస్ భారతదేశం పైన ఈ నింద మోపాలని చూస్తున్నాడు. ఇటీవల అఖిలపక్ష మీటింగ్ పెట్టి ఆయన వాదన ఏంటి అంటే, బంగ్లాదేశ్లో అవామీ లీగ్ను రద్దు చేశాక దేశం లోపల బయట యుద్ధ వాతావరణం ఉంది, వార్ లైక్ కండిషన్స్ ఉన్నాయంటాడు. బంగ్లాదేశ్ ప్రగతిని అడ్డుకోవటానికి ఈ జరుగుతున్నటువంటి కుట్ర సిద్ధాంతం చెప్తున్నాడు. సో బంగ్లాదేశ్ ప్రగతిని అడ్డుకుంటున్నది బంగ్లాదేశ్ సమాజంలో ఉండే రకరకాల శక్తులు, వారి మధ్య ఉండే ఘర్షణ. దీనికి అడ్డుకోవడానికి బయటి వారికి ఏమీ సంబంధం లేదు. కానీ బంగ్లాదేశ్ ప్రగతిని అడ్డుకొని బంగ్లాదేశ్ను తన ఆధీనంలో ఉంచుకోవాలని సబ్జుగేట్ చేయాలని చూస్తున్న శక్తులు ఈ పని చేస్తున్నాయి అంటూ ఆరోపణ చేస్తున్నాడు. అంటే ఒక రకంగా విదేశీ హస్తమని చెప్తున్నాడు, ఒక రకంగా భారతదేశం వైపు ఏళ్ళు చూపెడుతున్నాడు. ఈ భారతదేశంతో ఏదో రూపంలో కయ్యానికి కాలు దువ్వాలని చూస్తున్నాడు. ఈ మధ్య చైనాకు వెళ్ళి మన నార్త్ ఈస్టర్న్ ఇండియా గురించి మాట్లాడాడు. చికెన్ స్నెక్ అంటారు, అంటే మెయిన్ల్యాండ్ ఇండియాకు నార్త్ ఈస్ట్ ఇండియాకు చాలా చిన్న భౌగోళిక ప్రాంతమే లింక్గా ఉంటుంది. అక్కడ చైనా ఇన్ఫ్లుయెన్స్ పెరగద్దని మనం కోరుకుంటే చైనాను వచ్చి బంగ్లాదేశ్లో మీరు ఏమైనా చేసుకోండి అని మాట్లాడుతున్నాడు. పైగా భారతదేశంలో నార్త్ ఈస్ట్కు అసలు ఓషనే లేదు, బంగ్లాదేశే ఇస్ ద కింగ్ ఆఫ్ ద ఓషన్ అంటూ మాట్లాడుతున్నాడు. సో భారత్కు వ్యతిరేకంగా చైనాను దువ్వుతున్నాడు, చైనాను చూపెట్టి భారత్ను కవ్విస్తున్నాడు. సో తన అసమర్థతను నుంచి ప్రజల దృష్టిని మళ్లించటానికి, తన చేతకాని తన నుంచి ప్రజల దృష్టిని మళ్లించటానికి తనకు వ్యతిరేకంగా ఆర్మీ, పొలిటికల్ పార్టీస్, ప్రజలు తిరగబడుతుంటే భారత్ పైన ఆ నింద మోపి బయటపడాలని చూస్తున్నాడు మొహమ్మద్ యూనస్.